మొన్నటి వరకు చిన్న హీరోలుగా ఉన్న కన్నడ హీరోలు కూడా ఇప్పుడు వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. కంటెంట్ ఎలా ఉన్నా, మార్కెట్ ఎంత ఉన్నా ఈ బడ్జెట్ మాత్రం హీరోలే క్యారీ చేయాల్సి ఉంటుంది. సినిమా రిలీజ్ అయ్యే వరకు ఈ టెన్షన్ హీరోలకు మాత్రం తప్పట్లేదంటున్న చర్చ జరుగుతోంది. తెలుగు, తమిళ్తో పాటు ఏ హీరోలకైనా ఈ బడ్జెట్ బరువు మోయక తప్పదు. స్పెషల్లీ యష్ లాంటి భారీ ఇమేజ్ ఉన్న హీరోల మీద ఆడియన్స్కి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మరి వాటిని రీచ్ అయ్యేలా సినిమా చేయాలంటే బడ్జెట్ పెట్టాలి. ఆ బడ్జెట్ రికవర్ అవ్వాలంటే కలెక్షన్లు రావాలి. సో సినిమా రిలీజ్ అయ్యే వరకు హీరోలకు ఈ టెన్షన్ తప్పదు. ప్రస్తుతం యష్ మీద 1000 కోట్లకు పైగానే బడ్జెట్ వెయిట్ ఉంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న రామాయణం సినిమాకి ఒకవైపు ప్రొడ్యూసర్గా, మరోవైపు రావణుడిగా డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు యష్. మరోవైపు టాక్సిక్ మూవీని భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తూ ఉన్నారు. వీటికి తోడు మోస్ట్ అవైటింగ్ సీక్వెల్ KGF 3ని లైనప్ చేయబోతున్నారు. ఈ సినిమాలన్నీ 1000 కోట్లకు పైనే బడ్జెట్తో వస్తున్నాయి. మొన్నటి వరకు చిన్న హీరోగానే ఉన్న రిషబ్ శెట్టి ఇప్పుడు కాంతారాతో స్టార్ హీరో అయిపోయారు. అందుకే కాంతారా ప్రీక్వెల్ ని నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కిస్తూ ఉన్నారు. 250 నుంచి 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ర్యాపప్ వీడియోస్తో ఒక్కసారిగా సినిమా మీద అంచనాలు నెక్స్ట్ లెవెల్కి వెళ్లిపోయాయి. దీంతో సినిమా ఓపెనింగ్స్, కలెక్షన్స్, బడ్జెట్ ఈ వెయిట్ అంతా రిషబ్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. మరి పెట్టిన 300 కోట్లకి మోస్ట్ అవైటింగ్ సీక్వెల్ ఎంత కలెక్ట్ చేస్తుందో వెయిట్ చేసి చూడాల్సిందే.